ఎట్టకేలకు సహస్రం మడవ మిస్టరీ వీడింది. కూకట్పల్లిలోని బాలిక ఇంటికి సమీపంలోని అపార్ట్మెంట్ లో ఉండే 10వ తరగతి విద్యార్థి ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. దొంగతనం కోసం వచ్చిన బాలుడిని సహస్రం చూసిన క్రమంలో ఆమె ఎవరికీ చెప్పకూడదన్న ఉద్దేశంతో బాలుడు అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సహస్రం మడవ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ట్రై చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అనేక క్లూలు సాధించినా మొదట్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. సీసీ ఫుటేజ్లు విశ్లేషించినా ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో తెలిసిన వారి పని అని అంచనాకొచ్చారు పోలీసులు. ఈ క్రమంలోనే నిందితుడు నివాసం ఉండే అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యంత విలువైన సమాచారం అందించారు. హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి అపార్ట్మెంట్ లోకి రావడాన్ని తాను గమనించారని కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసుకు బ్రేక్ త్రూ వచ్చినట్లయింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా విచారణ మొదలుపెట్టారు కాకీలు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన రూపురేఖలతో ఉన్న బాలుడు సమీపంలోని స్కూల్లో చదువుతున్నట్టు గుర్తించి విచారించారు. వారి అంచనా నిజమైంది. మర్డర్ జరిగిన రోజు ఆ విద్యార్థి స్కూలుకు రాలేదని చెప్పారు పాఠశాల యాజమాని. అంతే ఆ విద్యార్థిని అదుపులోనికి తీసుకుని విచారించారు. మొదట్లో కాస్త బుకాయించినా చివరకు విషయం చెప్పేశాడు విద్యార్థి. సహస్రం మర్డర్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్గా కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఎట్టకేలకు హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ అపార్ట్మెంట్ ఎదురుగా ఉంటున్న బాలుడై హత్య చేసినట్టు కూడా పోలీసులు తేల్చడం జరిగింది. మొదటగా కాస్త బుకాయించిన తర్వాత నిందితుడు తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే హత్య చేసిన అనంతరం అక్కడే కత్తిని కడిగేసి ఇంటికి తీసుకొచ్చినట్టు కూడా బాలుడు సమాచారం ఇవ్వడం జరిగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, కూకట్పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి ఎట్టకేలకు అయితే నిందితుడిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఉన్న బాలిక హత్య కేసులో భాగంగా హంతకుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజెంట్ ఆ బాలుని నిన్న రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు కాబట్టి అబ్జర్వేషన్ హోమ్కి అయితే తరలించడం జరిగింది. ఆ తర్వాత తనని కోర్టులో హాజరుపరిచి జువెనల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత తనని జువెనల్ హోమ్కి అయితే తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ అబ్బాయికి సంబంధించి పాపని చంపిన ఘటన స్థలం దగ్గరే మనం ఉన్నాము. ఆ అబ్బాయిని అయితే ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నిన్న రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు కాబట్టి అబ్జర్వేషన్ హోమ్కి అయితే తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ ఈ అబ్బాయి హంతకుడు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడని చెప్పేసి ప్రజెంట్ అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా అతన్ని అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈరోజు 11 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత తనని కోర్టులో హాజరుపరిచి జువెనల్ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జువెనల్ హోమ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ప్రజెంట్ హత్యకు గురి కాబడ్డ బాలిక ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఇదే ఇంట్లో తను అతి కిరాతకంగా ఆ రోజు దొంగతనం కోసం అని వచ్చి ఆ తర్వాత దారుణానికి తెగబడ్డాడు. ఇదే ఇంట్లో ఆ పాపని చంపేసి అతి కిరాతకంగా చంపేసి కత్తితోటి దాదాపు 20కి పైగా కత్తిపోట్లతోటి ఆ పాపని చంపిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా తను ప్రీ ప్లాన్డ్గా క్రిమినల్ మైండెడ్ మెంటాలిటీ తోటి ఇదంతా కూడా చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. ముందుగానే
భాగంగానే చాలా వరకు కూడా తిను ఆ మైండ్ మొత్తం కూడా ఈ క్రిమినల్ మైండ్ తోటి మెంటాలిటీ మొత్తం కూడా ఇదే విధంగా వ్యవహరించారని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. అంటే ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఏదైతే తిను బాబు హత్య చేయబడ్డ బాబు ఉన్నాడో ఆ బాబు కూడా పోలీసుల దగ్గరే ఉన్నాడు. చాలా వరకు కూడా పోలీసులకు అనుమానం రాకుండా చాలా వరకు కూడా వ్యవహరించాడని చెప్పేసి కూడా పోలీసులు దివ్వరపైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ పోలీసులు నిన్న తనని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రజెంట్ ఈ రోజు అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. జువెనైల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆ జువెనైల్ హోమ్ కి అయితే తరలించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే తన స్టేట్మెంట్ కూడా పోలీసులు అయితే రికార్డ్ చేశారని చెప్పాలి. ఆ తర్వాత హత్య చేయబడ్డ రోజు హత్య చేసిన అనంతరం ఇక్కడ నుంచి తను 4th ఫ్లోర్ లో పక్కనే ఉన్న బిల్డింగ్ లో తను నివాసం ఉంటున్నాడు. 4th ఫ్లోర్ లో ఇదే బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ లో అనుమానితులు ఉండే ఉంటాడని చెప్పేసి అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారని చెప్పాలి. ఆ దర్యాప్తులో భాగంగానే సేకరించిన ఆధారాలతోటి తిను హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అంటే ఆ రోజు ఘటన జరిగిన రోజు ఈ పెంట్ హౌస్ లో హత్య చేసి ఆ పాపని అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసి ఈ పెంట్ హౌస్ నుంచి బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి పోలీసుల అదుపులో ఎవరైతే హంతకుడు ఉన్నాడో హంతకుడిని జువెనైల్ కోర్టులో హాజరుపరుస్తారు. వీటన్నిటికి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి కావచ్చు హత్యకు సంబంధించి కావచ్చు 11 గంటల కేసుకు సంబంధించి కావచ్చు హత్యకు సంబంధించి కావచ్చు 11 గంటల సమయంలో డీసీపీ సురేష్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అనిల్, మనం చూసినట్లయితే నిందితుడిని పట్టుకోవడానికి ఇప్పటికే 5 రోజులు నిన్నటి వరకు కూడా గడిచిన పరిస్థితి. కానీ నిన్న ఒక వ్యక్తి సమాచారం మేరకు పోలీసులు అతను పట్టుకోవడం జరిగింది. అసలు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఏంటి, ఏ విధంగా అతను చూడడం జరిగింది నిందితుడిని? అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎప్పుడైతే ఈ హత్యకు పాల్పడ్డ రోజే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దీనికి సంబంధించిన అనంతరం 15 నిమిషాలు ఇదే బిల్డింగ్ లో ఉన్నాడు. ఇదే పెంట్ హౌస్ పక్కకే 15 నిమిషాలు ఇదే బిల్డింగ్ లో ఉన్నాడు. ఇదే పెంట్ హౌస్ పక్కకే ఉన్నాడు. ఆ తర్వాత గోడ దూకి అవతలికి వెళ్ళిన సమయంలోనే తన ఇంటి దగ్గర ఉన్న అంటే తన ఇంటికి సంబంధించిన పరిసరాల ప్రాంతంలో తన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు. ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి తను అబ్జర్వేషన్ చేశాడంట. ఆ వ్యక్తి ఎందుకు ఇలా వెళ్తున్నాడని చెప్పేసి చూడడం జరిగిందని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ క్లూని బేస్ చేసుకొని ఆ లీడ్ ని తీసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఆ అబ్బాయిని విచారించిన అనంతరం ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తే తనిఖీలు చేస్తే తనకు సంబంధించిన ఒక లెటర్ కూడా బయటపడింది. ప్రీ ప్లాన్డ్గా అంటే ఇతను దాదాపు ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, అదేవిధంగా యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత తను ఇంట్లో కూడా చాలా వరకు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని చెప్పేసి గతంలో, అదేవిధంగా ఇంట్లో ఉన్న డబ్బుల్ని కూడా వెళ్ళేవాడని చెప్పేసి కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆ లెటర్లో కూడా చాలా వరకు కూడా తను స్పష్టంగా రాసుకున్నాడు ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, అదేవిధంగా ఒకవేళ ఆ దొంగతనానికి వెళ్తే డోర్ లాక్ ఎలా తీయాలి, తీసిన తర్వాత ఇంట్లో గ్యాస్ లీక్ ఎలా చేయాలి, అదేవిధంగా కంప్లీట్ అయిన తర్వాత మిషన్ డన్ అని చెప్పేసి కూడా ఏం చేయాలని చెప్పేసి కూడా మొత్తం క్లియర్గా రాసుకున్న పరిస్థితి. అంటే దొంగతనానికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దొంగతనానికి పాల్పడ్డ సమయంలోనే సహస్ర బాలిక హత్యకు గురి కాబడ్డ బాలిక ప్రతిఘటించడంతో తన నుంచి తప్పించుకోవడానికి తన మీద దాడి చేశాడు. ఆ తర్వాత దానికి సంబంధించి తను బ్రతికి ఉందని చెప్పేసి కూడా మరోసారి తన మీద అంటే తను బ్రతకకూడదని చెప్పేసి ఫిక్స్ అయ్యి తనని పూర్తిగా దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పొడిచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆ పొడిచిన తర్వాత ఈ పెంట్ హౌస్లోనే 15 నిమిషాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి గోడ దూకి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఆ బిల్డింగ్ పైన నుంచి తను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో 4వ ఫ్లోర్లో నివాసం ఉంటున్నాడు. ఆ 4వ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో భాగంగా పోలీసులు విచారించిన తర్వాత దీనికి సంబంధించి ప్రశ్న అడిగినప్పుడు పోలీసులకి ఇక్కడ నుంచి మాకు ఆ అబ్బాయి చెప్పిన వివరాల ప్రకారం ఈ బిల్డింగ్లో నుంచి ఈ పెంట్ హౌస్లో నుంచి పాప అరుస్తున్నట్టు డాడీ డాడీ అని చెప్పేసి అరుస్తున్నట్టు కూడా అతను చెప్పడంతో ఎవరు కూడా చెప్పలేదు, ఇతను ఒక్కడే చెప్పడంతో దాన్ని కూడా లీడ్ తీసుకొని అదేవిధంగా పోస్ట్ మార్టం ఆధారంగా ప్రజెంట్ అయితే పోలీసులు ఆ రోజు నుంచే దర్యాప్తు చేశారు. ఒక కుర్రవాడు ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడంతో అన్నీ కూడా ఆ లీడ్లు తీసుకున్న అన్నిటి కూడా ఈ హత్యకి గల కారణం ఈ వ్యక్తే చేశాడని చెప్పేసి పోలీసులు నిర్ధారించారని చెప్పాలి. నిర్ధారించిన అనంతరం తనని అదుపులోకి తీసుకున్న తర్వాత తనని విచారిస్తే తనే చేసినట్టుగా ధృవీకరణ అయింది, నిర్ధారించారు. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ తన్ని అబ్జర్వేషన్ హోమ్లో అయితే పెట్టారు. అబ్జర్వేషన్ హోమ్ నుంచి
మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు, జువైనల్ కోర్టులో తీసుకొచ్చిన తర్వాత అనంతరం జువైనల్ హోమ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం దీనికి సంబంధించిన వివరాలు తెలపడం కోసం 11 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ. ఇక ఎట్టకేలకు కూకట్పల్లిలోని బాలిక సహస్ర మిస్టరీకి ఒక తెరపడింది అని చెప్పుకోవచ్చు. ఈ హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 10th క్లాస్ చదువుతుండటంతో ప్రజెంట్ అతన్ని జువైనల్ కోర్టులో హాజరుపరిచి అనంతరం డెసిషన్ తీసుకోబోతున్నారు.